మళ్లీ తోడేళ్లు బాబోయ్ చంపేస్తున్నాయి. యూపీలో 12 గ్రామాల ప్రజలు తోడేళ్ల దాడులతో భయపడుతున్నారు. 20 రోజుల్లోనే ఇద్దరిని చంపేశాయి, చాలా మందిని గాయాల పాలు చేశాయి. మరోసారి ఉత్తరప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లాలో ఈ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లు కళ్లలో ఒత్తులేసుకుని చేతిలో కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఏ వైపు నుంచి ఏ తోడేలు మీద పడుతుందో తెలియని భయంతో బతుకుతున్నారు. ఇంతకీ ఆ తోడేళ్లు ఎందుకిలా పగబట్టాయి? యూపీలో 12 గ్రామాలను వణికిస్తున్న తోడేళ్లు. తోడేళ్ల దాడిలో 2 బాలికలు మృతి. తోడేళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు. బయటకు రావాలంటేనే భయపడుతున్న గ్రామస్తులు. ఏడాదికి ముందు ఉత్తరప్రదేశ్లోని పలు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో తోడేళ్ల దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పుడు మళ్లీ అవి విజృంభిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లా కైసర్గంజ్, మహసీ తహసీళ్ల పరిధిలో 12 గ్రామాలను తోడేళ్లు వణికిస్తున్నాయి. ఇరవై రోజుల్లో 11 సార్లు గ్రామస్తులపై తోడేళ్లు దాడి చేశాయి. ఈ దాడుల్లో 2 బాలికలు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఈ నెల 9న జ్యోతి అనే 4 ఏళ్ల బాలికను తోడేలు ఎత్తుకెళ్లి చంపేసింది. 11న 3 నెలల పసికందు సంధ్యను తల్లి ఒడి నుంచి లాక్కుపోయి మరీ పట్టనబెట్టుకున్నాయి. ఇలా వరుసగా దగ్గరలోని అటవీ ప్రాంతాల నుంచి గుంపుగా వచ్చే తోడేళ్లు జనావాసాల్లో ప్రజలపై పడుతున్నాయి. కొందరి ప్రాణాలు తీస్తుంటే కొందరు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మాటు వేసి ఉన్న పొలంగా వచ్చే తోడేళ్లు ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే చచ్చేంత భయం వెంటాడుతోంది. మనుషుల్ని చంపుతున్న తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణుల బృందాలు తిరుగుతున్నాయి. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి థర్మల్ డ్రోన్లను వాడుతున్నారు. రాత్రిపూట కూడా కనిపించే కెమెరాలను అమర్చారు. మరోపక్క గ్రామస్తులు నిద్రాహారాలు మాని కర్రలు పట్టుకుని గ్రామాల్లో గస్తీ కాస్తున్నారు. ఒంటరిగా తిరగకుండా గుంపులుగా ఉంటూ తోడేళ్ల బారి నుంచి ఎలా బయటపడాలా అని ఆరా తీస్తున్నారు.